హాయ్ ఫ్రెండ్స్, పీపీఎన్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు అనకొండ. ఒకానొక కాలంలో పచ్చని పొలాలతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రైతులు పొలాలపైన కాకుండా ఇళ్లల్లో కోళ్ళు, బాతులు, మేకలు పెంచుకొని జీవనం సాగించేవారు. ముఖ్యంగా ఆ గ్రామంలో వీరయ్య అనే వృద్ధ రైతు ఇంట్లో వందల కొద్ది కోళ్ళు ఉండేవి. ఉదయం ఉదయం కోడి కూతలతోనే ఆ గ్రామానికి ప్రాణం వచ్చినట్టు ఉండేది. పిల్లలు ఆ కోళ్ళ వెనక ఆడుకునేవాళ్ళు. కానీ ఒక రోజు నుండి గ్రామంలో భయంకరమైన సమస్య మొదలైంది. రాత్రి వేళల్లో ఒక భారీ అనకొండ పొలాల దారి గుండా వచ్చి ప్రతిరోజు ఒక కోడిని పట్టుకోవడం మొదలుపెట్టింది. మొదట ఒక కోడి, తర్వాత రెండో రోజు ఇంకో కోడి. ఇలా వరుసగా కోళ్ళు అదృశ్యమవడంతో రైతులందరికీ భయం పట్టుకుంది. ఇలా పోతే మన దగ్గర ఒక్క కోడి కూడా మిగలదు అని వారు కలవరపడ్డారు. ఒకరోజు రాత్రి అనకొండ వీరయ్య కోడిని తినడము వీరయ్య చూశాడు. చూసిన విషయాన్ని ఊరిలో గ్రామస్తులకు చెప్పాడు. అది చిన్న పాము కాదు, 10 అడుగుల పొడవైన అనకొండ. మన కోళ్ళు దానికే తినుబండారం అయిపోతున్నాయి. పిల్లలు బయటకు రావడానికి భయపడిపోయారు. కోళ్ళు కూడా బాధపడ్డాయి. ఒకరోజు ఉదయం ఒక చిన్న పిల్లాడు ఏడుస్తూ అన్నాడు, అమ్మా, నాకు ఇష్టమైన ఎర్ర కోడి కనబడట్లేదు. అందరూ ఆగ్రహంతో వీరయ్య ఇంటి దగ్గర సమావేశమయ్యారు. వీరయ్య పడే బాధ చూడలేక ఒక 10 మంది కుర్రోళ్ళు కలిసి అతనికి సహాయం చేయాలనుకున్నారు. అప్పుడు గ్రామస్తులలో ఒక పెద్దాయన లేచి ఇలా అన్నాడు, మనమంతా కలిసి ఆ అనకొండను పట్టుకోవాలి. లేకపోతే వీరయ్య కోళ్ళనే కాదు, మన పశువులని, పిల్లలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందరూ అంగీకరించారు. మొదటి రోజు గ్రామస్తులందరూ కలిసి ఒక వల వేసి అనకొండ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అనకొండ సరిగ్గా అర్ధరాత్రి 1 గంటకు వచ్చింది. అప్పుడు వీరయ్య చూసి పాము కదలికలు, కోళ్ళ చప్పుళ్ళు వినిపిస్తుంది అని చెప్పాడు. అప్పుడు యువకులందరూ వెళ్ళి చూడగా ఆ అనకొండ ఒక కోడిని పట్టుకొని వల వేసిన వైపు కాకుండా ఇంకొక పక్క నుండి వెళ్ళడం అందరూ గమనిస్తారు. ఇంతలో తెల్లారుతుంది. అప్పుడు ఆ యువకులకు బాగా కోపం వస్తుంది. ఇలా కాదు వీరయ్య, కోళ్ళ ఫారం చుట్టూ మనం వలలు వేయాలి, నువ్వు మరిన్ని వలలు తెప్పించు అని అన్నారు. అప్పుడు వీరయ్య ఎక్కువ మోతాదులో వలలు తెప్పిస్తాడు. మర్నాడు రాత్రి సరిగ్గా అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆ అనకొండ వచ్చి కోళ్ళ ఫారం చుట్టూ తిరగటం మొదలెడుతుంది. ఎటు వెళ్దామన్నా కానీ వలలు పడతాయి. తిరిగి 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 అలసిపోయి లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలక ఆ రోజు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ పాము వలలో చిక్కుకోకుండా వెనక్కి వెళ్ళిపోవడాన్ని గమనించిన యువకులు ఏం చేయాలో నీరసపడతారు. అప్పుడు ఆ యువకులలో ఒక తెలివైన వాడు లేచి, పాము కోళ్ళ ఫారంలోకి వెళ్లకుండా మనమే ఒక కోడిని దానికి దానాగా పెట్టాలి అని ప్లాన్ చేస్తారు. ఆ మర్నాడు రాత్రి మళ్ళీ ఆ అనకొండ పాము వస్తుంది. వచ్చి చుట్టూ తిరుగుతుండగా ఒక చోట కోడిని వేలగట్టి ఉంటారు. అసలే ఒక రోజంతా తిండి లేక అల్లాడుతున్న పాముకి ఏం చేయాలో తెలియక చూసినంతసేపు చూసి చటుక్కుని లాక్కొని వెళ్ళిపోదామని ఆ కోడిని పట్టుకుంటుంది. పట్టుకున్న వెంటనే యువకులు చెట్టుపై నుంచి ఆ పాముకి వలలు విసురుతారు.
అప్పుడు ఆ పాము గిజగిజ తన్నుకున్న 2, 3 వలలు వేయటంతో ఆ పాము దొరికిపోతుంది. ఇంతలో తెల్లారుతుంది. ఆ యువకుల ధైర్య సాహసాలు మెచ్చుకొని వీరయ్య వారికి తగిన బహుమతి అందజేస్తాడు. అలాగే పాముని అడవిలోకి వదిలిపెడతారు.